దేవునికి స్తోత్రం. ప్రియ బిడ్డలారా, ఈ దినములలో మనము దేవునికి సంబంధించిన పనులలో కావచ్చు, లేదా మన జీవితాలలో కావచ్చు, మన వారు కష్టంలో ఉంటే వారికి సహాయం చేయుటకు వచ్చినను, లేక మన వారు కాని వారికి సహాయం చేయుటకు ముందుకు వచ్చినప్పుడు వారిని చూచి సంతోషించక, వారిని ప్రోత్సాహపరచక, వారితో మనము కూడా కలిసి సహకరిద్దాము అని ఆలోచించక, కలువక ఉండేవారు ఉన్నారు. అయితే వీరు సహాయము చేయకపోగా వారికి క్షేమము కలుగజేయువాడొకడు వచ్చిందని బహుగా దుఃఖపడి ఆ సహాయము చేయవచ్చిన వారిపై నిందలు పెట్టుతూ కోపంతో ఈర్ష్యతో వారి పనులను ఆటంకపరుస్తూ ఉంటారు. వారు మాత్రం సుఖ సంతోషాలతో జీవించాలి, కానీ ఇతరులు ఎదుగట వారికి ఇష్టము ఉండదు. వారు ఇతరులను హేళన చేస్తూ, వారు చేయి పనులను తృణీకరిస్తూ, తిరస్కరిస్తూ, వారి మనసులను కృంగదీస్తూ, కలతపరుస్తూ ఉంటారు. అలాంటి వారే సన్బల్టులు, టోబియాలు. అదేవిధంగా ఈ సన్బల్టులను, టోబియాలను కూలిపోయిన యెరూషలేము దేవాలయంను తిరిగి కట్టుటకు దేవునిచే ప్రేరేపించబడి వచ్చిన నెహెమ్యాకు చేసినారు. ఇలాంటి వారు కొందరుంటారు. ఎప్పుడైతే ఇలాంటి వారు మన జీవితాలలో తటస్థపడతారో అప్పుడు మనము యెహోవాయే గొప్ప దేవుడని, భయంకరుడని, ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుకరిస్తూ నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనలు స్థిరపరచువాడని, మన పాపములను దోషములను ఒప్పుకొనిన, ఆయన సెలవిచ్చిన మాటలను జ్ఞాపకము చేసుకుని ఆయన తట్టు తిరిగి ఆయన ఆజ్ఞలను అనుసరించిన దాసులమైన మన మొరలను విని తన ప్రభావముతో, తన బాహుబలముతోనూ దయతోనూ మన కార్యములను సఫలము చేస్తాడని నమ్మిన మన పక్షమున యుద్ధము చేయును, కార్యములను సఫలము చేయును. ఏ విధంగానైతే నెహెమ్యా విశ్వాసమును స్థిరపరిచి నడిపించి అందరి సహాయ సహకారములను దొరికి 52 దినములలో యెరూషలేము ప్రాకారములను కట్టుటకు సహాయపడినాడు దేవుడు. ఈ కార్యములు చేయుటకు నెహెమ్యాలో ప్రభువును ప్రేమించినాడు, ఆయన ఆజ్ఞలను అనుసరించినాడు, ఆయన మాటలకు లోబడ్డాడు. దేవుని విశ్రాంతి దినమును నిర్లక్ష్యము చేయక, అంటే దేవునిని మహిమపరిచినాడు, హెచ్చించినాడు. దాసునిగా తనను తాను తగ్గించుకున్నాడు. తన హృదయంలో దేవుని కార్యముకై వచ్చిన ఆలోచన సఫలము చేయబడ్డది. ఆయన పేరు పరిశుద్ధ గ్రంథంలో చిరస్థాయిగా లిఖింపబడ్డది. ఆ విధంగా జీవించుటకై దేవుడు మనకును సహాయము చేయును గాక. ఈ కొద్ది వాక్యమును దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.